ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ వైవిధ్యమైన కథలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ఆడుకాలం సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకునిగా నిలవడమే కాదు, తన చిత్రాల ద్వారా కొందరికి నేషనల్ అవార్డ్స్ సంపాదించి పెట్టారు. ఈ నేపథ్యంలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటించాలని పలువురు పరభాషా నటీనటులు సైతం అభిలషించారు. వారిలో తెలుగు చిత్రసీమకు చెందిన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఆ మధ్య ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వెట్రిమారన్ దర్శకునిగా ఓ చిత్రం తెరకెక్కనుందని విశేషంగా వినిపించింది. తరువాత ఎన్టీఆర్ ధనుష్తో వెట్రిమారన్ చిత్రం ఉంటుందని అన్నారు. ఆ సంగతి అలా ఉంచితే సెప్టెంబర్ 17న దేవర తమిళ సినిమా ప్రమోషన్ నిమిత్తం చెన్నై వెళ్లిన ఎన్టీఆర్ వెట్రిమారన్ డైరెక్షన్లో డైరెక్ట్ తమిళ సినిమా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఆ సినిమా తెలుగులో డబ్ అవుతుందని అన్నారు. దాంతో వెట్రిమారన్ పేరు తెలుగునాట కూడా విశేషంగా ప్రచారం పొందుతోంది. ఇంతకు తారక్ వెట్రిమారన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్న కూడా పలువురిలో మొదలవుతోంది. వెట్రిమారన్ చిత్రాల్లోని కథ, కథనం విలక్షణంగా ఉంటాయి. అందులో సహజత్వం కొట్టినట్టు కనిపిస్తుంది. పాత్రల తీరుతెన్నులు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. అందువల్లే వెట్రిమారన్ సినిమాలను తమిళ జనం విశేషంగా అభిమానించారు. తొలి చిత్రం పొల్లాదవంతోనే డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్నారు వెట్రిమారన్. తరువాత చిత్రం ఆడుకాలంతో బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాల్లో ధనుష్ ఎక్కువసార్లు నటించారు. ఆడుకాలం, అసురన్ చిత్రాలతో ధనుష్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. ఈ కారణంగానే కాబోలు ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించాలని ఆశిస్తున్నారు. వెట్రిమారన్ సినిమాలో నటిస్తే అభిమానులకు ఆనందం పంచడమే కాదు, నటునిగా తాను కూడా అవార్డులు, రివార్డులు పొందవచ్చునని ఎన్టీఆర్ భావిస్తున్నట్టుంది. వెట్రిమారన్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఎప్పుడు నటిస్తారో కానీ అది ఎప్పుడైనా సరే తారక్కు ఓ వెరైటీ మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి అదెప్పుడు సాకారమవుతుందో చూడాలి.